పాత్రికేయులకు మరియు సభను అలంకరించిన పెద్దలకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన పులి ప్రసాద్ హరికృష్ణ గారికి అందరికీ బీసీ సంఘాల తరఫున మా బీఎస్పీ పార్టీ పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ ఈరోజు అర్థం చేసుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రభుత్వ రంగాన్ని అయితే ఇవాళ ప్రైవేట్ కార్పొరేషన్ పాఠశాలలు కావచ్చు, కాలేజీలు కావచ్చు, ఆ వ్యవస్థను నాశనం చేస్తున్నాయో ఈరోజు వాళ్ళకే టికెట్ ఇచ్చి మా ప్రభుత్వ పాఠశాలను ఇంకా కాలేజీలను ఇంకా నిర్వీర్యం చేయాలి అనే ఉద్దేశంతోనే ఇవాళ నరేంద్ర రెడ్డికి వాళ్ళ టికెట్ ఇవ్వడం జరిగింది. మీరు దాన్ని సోదరులారా ఆలోచన చేసుకోవాలి. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు బతుకున్నారన్నా, కాలేజీలు బతుకున్నా ఆ సామాజిక సమస్యలు తెలిసిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న పాఠశాలను ధ్వంసం చేసే, కాలేజీలను ధ్వంసం చేసే ఒక కార్పొరేటర్కు టికెట్ ఇచ్చిందంటే విద్యారంగం మీద ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకమైన ఆలోచన మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వరకు మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు బీజేపీ ప్రభుత్వం. ఇవాళ ప్రైవేట్ రంగంలో యూనివర్సిటీలు తీసుకొస్తారు. ఇవాళ విద్యను ప్రైవేటు కార్పొరేటర్లకు అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తారు. ఇటువంటి అప్పుడు విద్యను కాపాడి రేపు నిరుద్యోగులకు ఒక దిక్కు లేకుండి రేపు ఉద్యోగులకు వాళ్ళ హక్కుల కొరకు కొట్లాడే ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఇప్పుడు మనకు పులి ప్రసన్న హరికృష్ణ కూడా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సోదరులారా, ఇప్పుడు వాళ్ళు మేము ఒకటే ఉద్దేశం మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీకి ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఒక ఫార్మర్ కంపెనీ. ఆయనకు విద్యకును మనకు సంబంధం లేదు. ఈ విద్యా వ్యవస్థకు డబ్బులు బాగున్నాయి కదా ఆయన టికెట్లు ఇచ్చారు. రేపు ఓటుకు 5,000 10,000 ఇచ్చి గెలుస్తామని చూస్తారు. కానీ సోదరులు అర్థం చేసుకోవాలి. రేపు భవిష్యత్తులో మన పిల్లలకు విద్య దొరకాలనుకుంటే ఇటువంటి నాయకులు గెలవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు గెలిస్తే మళ్ళీ కార్పొరేట్ వాళ్ళ బిజినెస్ వాళ్ళ కొరకే వాళ్ళు పని చేసుకుంటారు. మన పిల్లలకు విద్య కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా సోదరులకు తెలియజేయడం జరుగుతుంది. అందుకోసమే మనకు విద్య అనేది ఉచితంగా దొరకాలని మన హక్కు. మన రాజ్యాంగంలో విద్య, కూడు, గుడ్డ ఇవన్నీ మనకు ప్రభుత్వాలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అందజేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా రాజుకు ఇవాళ దూరం చేసే ప్రయత్నం ఈ ప్రైవేట్ కార్పొరేటర్లు ఇవాళ ఈ దిక్కువల్ల ఈ ప్రభుత్వాలు ఇవాళ మన అందరినీ మోసం చేయాలని ఒక కంకణం కట్టుకుని దయచేసి మిత్రులారా, ఎక్కువ టైం లేదు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ఎందుకంటే ఇది మనం ఒక ఆలోచన చేయాలి. ఈ ఆలోచన ద్వారా రేపు ఈ సమాజానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే మంచి విత్తనాలు, మంచి నాయకులు మనం ఎన్నుకున్నప్పుడే కాస్తో కూస్తో ఈ ప్రభుత్వ రంగాలు బతుకుంటే అని సందర్భంగా